కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఈ ఏడాది తమకంతా మంచి జరగాలంటూ పూజలు నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. కోరికలు తీర్చే కొంగు బంగారం మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి. ప్రతి సందర్భంలోనూ అనేక మంది తమ కోరికలు తీరాలని పెద్దమ్మ తల్లిని వేడుకుంటూ ఉంటారు. ఇక కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే తల్లి ఆశీస్సులు తప్పనిసరి. అందుకే తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. ప్రస్తుతం మనం పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటే తమకంతా మంచే జరుగుతుందని, కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయని, తాము తమ వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటామని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే అనేక సందర్భాలలో ప్రత్యేక శుభకార్యాల సమయంలో, అదేవిధంగా పండుగల సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులైతే ఆలయానికి పోటెత్తుతుంటూ ఉంటారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలయ ప్రాంగణం అంతా కూడా మనం చూడొచ్చు. పార్కింగ్ స్థలం నుంచి, ఎంట్రన్స్ నుంచి మనకు లోపలంతా కూడా ఎక్కడ చూసినా భక్తులతోటి రద్దీగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ మనకు ఎంతో సందడిగా కనిపిస్తుంది. ఇక ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులందరూ కూడా తగిన ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మనకు లోపలికి రావడానికి, ఆలయ ప్రాంగణం లోపలికి రావడానికి ఎంట్రన్స్ దగ్గర నుంచి వాలంటీర్లు అందరూ కూడా ఉండి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులను అందరినీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఏ వైపు నుంచి వెళ్ళాలి, వెహికల్స్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా అడుగడుగునా మనకు వాలంటీర్లు అందరూ ఉండి లోపలికి వచ్చేందుకు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అమ్మవారి ఆశీస్సులు వారి మీద కూడా ఉండాలి, వారికి సంవత్సరం అంతా బాగుండాలి అనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా పెద్దమ్మ తల్లి ఆలయానికి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ కూడా మనకు భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రోజులాగే ఎంతో బాగుంటుంది అని కూడా ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో అయితే భక్తులు పోటెత్తుతుంటూ ఉంటారు. నమస్తే అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ యూసఫ్గూడ నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం మొదటి రోజు ఇక్కడికి వస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నాక? చాలా బాగుంటుంది. ఓకే, హాయ్ రా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్ నుంచి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారా? చెప్తాం ఒకసారి. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. ఓకే, సో దర్శనం చేసుకున్నారా? చేసుకోవాలి, మేము చేసుకుంటాం. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా మీరు మామూలుగా మీ వాళ్ళతో? వస్తాం. ఓకే, సో ఏం కోరికలు కోరుకోబోతున్నారు? కోరుకున్నాయి బయటికి చెప్పదు కదా అక్క. అమ్మో, కోరిన కోరికలు బయటికి చెప్పకూడదు అని చూసారా? చిన్న చిన్న పిల్లలు కూడా లోపల మేము కోరుకుంటున్నాం అంటున్నారు. సో ఒకసారి మిగతా భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలుసుకుందాము. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగుంటుంది. ఓకే, సో దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఏం కోరుకున్నారు? చెప్పాలా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మీరు కూడా ఉండాలని కోరుకున్నారు. సో 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? అమ్మో, ఓకే. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లైక్ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తుంటారు కదా. సో మీరు కోరిన కోరికలు అన్ని నెరవేరాయా? అమ్మను చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్ గా. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లోపల అంతా ఎలా ఉంది? క్యూ లైన్ పద్ధతి అదంతా బాగుంది. అంతా లేడీస్ క్యూ. ఓకే ఓకే. సో లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ గా మనకి సెపరేట్ ఉన్నాయి. ఓకే. సో హాయ్ నాన్న, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. దర్శనం చేసుకున్నావా? కోరుకున్నావా దేవుణ్ణి? ఏం కోరుకున్నావు? మంచిగా చదువు రావాలని. మంచిగా చదువు రావాలని కోరుకున్నావా? ఓకే. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలయాలకి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా వారికి బాగుండాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే గత ఏడాది మనకి ఏవేవైతే జరగవో అవన్నీ కూడా ఈ సంవత్సరంలోనైనా జరగాలని కోరుకునేందుకు చాలా మంది అయితే పెద్దమ్మ తల్లి ఆలయానికి తెల్లవారుజాము నుంచే ఇక్కడికి వస్తున్నారు. సో ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు భక్తులతో రద్దీగా కనిపిస్తోంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళకు చదువు మంచిగా రావాలని, మంచి ర్యాంకులు రావాలని, ఇక పెద్దవాళ్ళు అయితే అందరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని
తీరాలని, ఇక చాలా మంది పెద్దవాళ్ళు అంటే వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలని చెప్పి, పిల్లలు పుట్టాలని చెప్పి ఇట్లా విభిన్న రకాలుగా వారందరూ కూడా కోరుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకు భక్తులతోటి ఎంతో సందడిగా అయితే కనిపిస్తుంది. ఈ రోజు జనవరి 1 మనకి సంవత్సరానికి మొదటి రోజు. సో ఈ ఏడాదిలో ఈ రోజు బాగుంటే ఏడాది అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం తెల్లవారుజాము నుంచే ఆలయాలకైతే రావడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కోరిన కోరికలన్నీ కూడా తీరాయని చెప్పి మళ్ళీ కోరికలు తీరాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. సో ఆలయం లోపల కూడా భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆడవారికి మగవారికి సపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం.